నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది। మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే 186 చోట్ల కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు। మరో 46 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు। ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది। ఆ పార్టీ 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది। తర్వాత శివసేన సిందే పార్టీ అజిత్ పవార్ ఎన్సీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి। అధికార మహాయుతి కూటమికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ పూర్తిగా తేలిపోయింది। ప్రతిపక్ష కూటమిలోని ఏ పార్టీ కూడా పట్టుమని 20 స్థానాలు గెలవలేకపోయింది। అన్ని పార్టీలు కలిపి 53 స్థానాలకు పరిమితమయ్యాయి। శివసేన యూబీటీ 19 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 12 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి। కోప్రీ పచ్పఖడి స్థానంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే ఘన విజయం సాధించారు। బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గెలిచారు। నాగపూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించారు। మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు। పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు। ఠాణేలోని సీఎం ఏక్నాథ్ సిందే నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు। సిందే సహా ఆయన కుమారుడు ఎంపీ శ్రీకాంత్ సిందే పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు। బారామతి నియోజకవర్గంలో అజిత్ పవార్ మద్దతుదారులు వేడుకలు జరుపుకుంటున్నారు। ముంబైలోని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు। ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్ద కూడా పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు। జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది। జార్ఖండ్ శాసనసభలో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 58 స్థానాల్లో జేఎంఎం కూటమి దూసుకుపోతోంది। కూటమిలో అతిపెద్ద పార్టీగా నిలిచిన జేఎంఎం ఇప్పటికే 20 స్థానాల్లో గెలిచి 15 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది। ఇప్పటికే 11 చోట్ల గెలిచిన కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది। ఆర్జేడీ 3 చోట్ల గెలిచి 1 చోట ఆధిక్యం కనబరుస్తోంది। సిపిఐఎంఎల్ 2 చోట్ల విజయం సాధించింది। మరోవైపు ప్రతిపక్ష బీజేపీ కూటమి 22 స్థానాలకే పరిమితమైంది। బర్హెట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో గెలిచారు। ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి, సరైకెలాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపయ్య సోరెన్ విజయం సాధించారు। జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి గెలుపు దిశగా సాగుతుండగా ఆయా పార్టీల కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి। రాంచీలో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు। గండే నియోజకవర్గంలో విజయం సాధించిన సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు। పలువురు జేఎంఎం కాంగ్రెస్ ముఖ్య నేతలు సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు। వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ తిరుగులేని విజయం సాధించారు। వయనాడులో 4,10,000 ఓట్లకు పైగా మెజారిటీతో ప్రియాంక గెలిచారు। ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ 2వ స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానంలో నిలిచారు। లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్లలో రాహుల్ గాంధీ గెలిచారు। ఆ తర్వాత ఆయన వయనాడు స్థానాన్ని వదులుకున్నారు। తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు। నవంబర్ 13న వయనాడులో ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది। గత ఎన్నికల్లో వయనాడులో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజారిటీ రాగా ఉప ఎన్నికల్లో ప్రియాంక ఆ మెజారిటీని అధిగమించారు। మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు। ఈ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు। కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా విఫలమవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోందని కేటీఆర్ విమర్శించారు। కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాగిస్తోందని అన్నారు। సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగ్లు, చాపర్లు కాంగ్రెస్ పార్టీని ఘోర వైఫల్యం నుంచి కాపాడలేకపోయాయని అన్నారు। ఇకనైనా సీఎంగా ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి పెట్టి ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారెంటీల అమలుపై దృష్టి సారించాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు। మహారాష్ట్రలో 5 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని ప్రస్తుత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు। తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను గుర్తించిన మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారని హరీష్ రావు అన్నారు। అటు జార్ఖండ్లో గెలిచిన హేమంత్ సోరెన్ కు బీఆర్ఎస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు।
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారులు విచారణ చేపట్టారు. లా విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ సహా ఇద్దరు ఇన్స్పెక్టర్లు రోహిత్ సింగ్, ప్రకాశ్ శర్మ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబడ్డ తండాకు చేరుకొని క్షేత్రస్థాయి దర్యాప్తు చేపట్టారు. కలెక్టర్ లగచర్ల గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అధికారులపై దాడి, తర్వాత పోలీసులు అరెస్టు చేసిన తీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఇళ్లలో చొరబడి తమ కుటుంబ సభ్యులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని గిరిజన మహిళలు అధికారులకు తెలిపారు. పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా లేదా, వస్తువులు ఏవైనా దొంగిలించారా, అరెస్టు చేసిన వారిని కొట్టారా, జైల్లో కొట్టారా అనే వివరాలు తెలుసుకున్నారు. దాడి రోజు రాత్రి పోలీసులు తమపై దాడి చేశారని, ఇంకా తమకు ఆ దెబ్బల నొప్పులు ఉన్నాయని పలువురు చెప్పగా వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు. పేద గిరిజన రైతుల తరపున పోరాడిన పాపానికి పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాయకులు జైల్లో ఉన్నారని, అరాచకాలు చేసేవాళ్లు మాత్రం గద్దెనెక్కి కూర్చుంటున్నారని విమర్శించారు. జైల్లో ఉన్న వారి కుటుంబాలు ఎవరూ భయపడవద్దని, వారి వెంట కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలో పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ మేరకు డిసెంబర్ 15 నుంచి నిర్మాణ పనులను చేపట్టేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. ఈ మేరకు పనులు చేపట్టనున్న సిఆర్డీఏ ప్రభుత్వ భవనాల పనులు, ల్యాండ్ పూలింగ్లు, భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన సహా ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన స్థలాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేసేందుకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలు ఇప్పటికే 80% మేర పూర్తవగా డిసెంబర్ 15 నాటికి మళ్లీ పనులు చేపట్టి 6 నెలల్లో పూర్తి చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. గ్రూప్ డి, బి గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జీలకు చెందిన బంగ్లాల పనులను డిసెంబర్ 15నే ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తి చేయాలని సిఆర్డీఏ నిర్దేశించింది. సచివాలయ టవర్లు, హైకోర్టు భవనాలను 2025 జనవరి 1 నుంచి, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని జనవరి 30 నుంచి చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులు 30 నెలల్లో పూర్తి చేయాలని సిఆర్డీఏ గడువు పెట్టుకుంది.